నాకు అర్థం కాదు. నీ రామాలయం కట్టాలన్నా నా యొక్క ఇంజనీర్ కావాలి కదరా. నీ రామాలయం కట్టాలంటే నా లేబర్ వాళ్ళు కావాలి, నా హిందువులు కావాలి, లేబర్ వాళ్ళు కావాలి కదరా. నా రామాలయంలో తిండి పెట్టాలి, అన్న దానం చేయాలంటే నా రైతు వండియాలి కదరా బోసిడికే వాళ్ళు. మరి రైతులకు ఏం చేసిండు, లేబర్లకు ఏం చేసిండు, ఇంజనీర్లకు ఏం చేసిండు, చదువుకున్న వాళ్ళకి ఏం చేసిండ్రా మోడీ గాడు. జై శ్రీరామ్ అంటే తిండి పెడతాదిరా. నాకు అర్థం కాదు. సచ్చిన పామురా ఈ యొక్క బీఆర్ఎస్. అది 100 రోజులలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ జరిపిస్తాను కవిత అన్నది కేసీఆర్ బిడ్డ, వాడు అరవింద్ గాడు అన్నాడు. వాడైతే బాండ్ పేపర్ రాసిచ్చిండు, చేసిండారా? మన కాంగ్రెస్ వాడు కమిటీ చేసిండు. మనం చేసిన పనులు చెప్పుకుంటే చాలు. ప్రజలు ఓటేస్తారు, ప్రజలు వెయిట్ చేస్తున్నారు. మనకి వచ్చి 2 నెలలు కూడా కాలే. ఇంకా వాడు 4 నెలల దాకా మంత్రివర్గం ఏర్పాటు చేయాలి, మనకు 2 నెలలకే అన్నీ అయిపోతాయిరా. ఒక బడ్జెట్ అన్న రావద్దా? 6 నెలలు ఏడాది ఆగునరా, అన్ని ఇస్తారు. పరిపాలన మీద వాళ్ళకి మంత్రుల కన్నా అవగాహన రావద్దురా? అధికారుల కన్నా ఏ శాఖలు ఏమవుతుందో తెలియద్దా? నాకు అర్థం కాదు. అరే మహిళలు హ్యాపీగా ఉన్నారా నాయన? వాళ్ళంతా వాళ్ళు పని చేసుకుంటారు, నెలకి అదనంగా వాళ్ళకి ఆటోల కిరాయిలు లేకపోతే ఇంకా బస్ కిరాయిలు మిగులుతున్నాయి. వాళ్ళకు 1000 రూపాయలు మిగిలితే వాళ్ళకి దాచిపెట్టుకోరా? వాళ్ళ కొడుకో బిడ్డకో వాడుకోరా? దేనికన్నా సేవ్ చేసుకోరా? వాళ్ళ పిల్లల చదువులకు దేనికన్నా? ఏ గాడవాడు ఒప్పించినా కొడుకు కోరితే ఏమవుతుంది? వాడు ఎందుకు కోరుతున్నాడు? ఈ కాంగ్రెస్ పెట్టిన ఈ మహిళలకు పెట్టిన పథకం వల్ల పర్మనెంట్ వీళ్ళ కోట్లు పడతాయేమో, మనం మళ్ళీ గెలవేమో అని భయపడి ఆటోలకు ఏదో అయింది అంటాడు. ఏమైతుందిరా ఆటోలకి? పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పెంచాలి, తప్పదు. రాను ట్రాఫిక్ పెరిగితే ఇప్పుడు ఈడు అన్నిటికీ జాగ వదలకుండా, రోడ్లకు వదలకుండా ఆ యొక్క పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టినావు, చుట్టూ పార్కింగ్ లేకుండా ఎంత కంజెషన్ చేసినావు. మనకు అమెరికా అంత పెద్దగా ఉందా దేశం? అమెరికా భారతదేశంతో పోలితే 3 రెట్లు 5 రెట్ల పెద్దగా ఉంది. జనాభా 35 కోట్లు ఉంది. 35 కోట్ల జనాభాకి మనకంటే 3 రెట్లు పెద్ద దేశం ఉంది. మన 140 కోట్ల మంది జనాభా అమెరికాలో 1/3 ఉంది. భూమి తక్కువ ఉంది, జనాభా ఎక్కువ ఉంది. మరి ఏం చేస్తారు? పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అవసరం. ట్రైన్లు బస్సులు ఎక్కువ వాడాలి. ఆటోలు లేకపోతే ఈ 2 వీలర్స్ తగ్గియాలి. మీరు యూరోప్లో పోండి, అన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ట్రైన్లు గిన్నెలే ఉంటాయి ఎక్కువ శాతం. ప్లస్ మన పైసలన్నీ ఈ వెహికల్స్ వాడితే మన దేశ సొమ్ము అంతా ఆ గల్ఫ్ కంట్రీస్ పోతున్నది, విదేశాలకు పోతున్నది. ఆ డిపెండెన్స్ తగ్గియాలి. మన ఎక్స్పోర్ట్స్ పెంచాలి, ఇంపోర్ట్స్ తగ్గియాలి. పెట్రోల్ మీద డిపెండెన్స్ తగ్గియాలి. ఆటో డ్రైవర్లకి ఏమైంది? ఆ పని చేయకపోతే ఇంకో పని చేసుకో. కంప్యూటర్లు వస్తే వేరే పని చేసుకుంటారా? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, వేరే పని చేసుకోరా? అదే పెద్ద ఎంతమంది బస్సులు ఎక్కేటోళ్ళు ఉన్నారు ఆడోళ్ళు? ఎన్ని ఆటోలు ఉన్నాయి? మొగోళ్ళు ఎక్కరా? ఎమర్జెన్సీ సందులలో బస్సు పోదు కదా, ఎక్కరా? ఎవరికి వచ్చేది వాళ్ళకి వస్తుంది. ఏది లేకపోతే గూడ్స్ ఆటోలు ఉండయా? వస్తువులు తీసుకునే ఆటోలు ఉండయా? కిరాణా షాప్ వాళ్ళకి వీళ్ళకి వాడుకోరా? ఆటోలు ఒక్క ఆటోలు ఎక్కితేనే ఆటోలు నడుతున్నాయా? బల్బు కాకపోతే, కావాలని ఒర్రుడు కాకపోతే ఆటోలు ఎన్నిటికి వాడతారా? ఒక ఆటోల కోసం వాడతారా? ఎంతమంది ప్రయాణిస్తారు? రోజు ఆటోలు ఇంట్లో పని లేకున్నా పాట లేకుండా ఉరుకుతారా? ఏదో పండగకో, పబ్బానికో, తీర్థానికో, సమ్మక్క జాతరకో ఏదో బస్ ఎక్కి పోతారు. కానీ లేకపోతే ఎవరు పోతారు? వాళ్ళకి ఏదో టీచర్ జాబ్ చేసే వాళ్ళు ఎవరో పోతారు. అందరు ఎందుకు పోతారు? అరే వాడు ఊరుకుంటే ఏమవుతుంది? ఊరుకొని అది ప్రతి శాఖలో ఉన్న అది మీ మంత్రుల మీద నమ్మకం లేదు ప్రజలకి. ప్రతి శాఖలలో ఉన్నటువంటి అధికారులని, ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉంటారో కీ శాఖ అధికారులని ప్రెస్ కాన్ఫరెన్స్కి రమ్మనండి. ఆ శాఖలు ఏమైతుంది, మేము ఇది చేయాలనుకుంటున్నాం, ఇంత బడ్జెట్ ఉంది, మా నెక్స్ట్ ఈ ప్రణాళిక ఉందని ప్రజలకు అర్థమయ్యేది చెప్పండి. అదేదో ఊరుకుంటుంది కాదు. ప్రియాంక గాంధీ రావద్దని ఎక్కడ రాసిందే కవిత? ఎక్కడ రాసి ఉంది? ఇక్కడ కాదు. ఇదే కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్ కి జగన్ పిలిచిండు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని. పిలవచ్చు అట్లా? మళ్ళా చెప్పండి. మన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కి వేరే దేశ ప్రెసిడెంట్ని ప్రతి సంవత్సరం పిలుచుకొస్తాం. పిలవచ్చు అట్లా? ఒక మంచి శుభకార్య జరుగుతుంటే ఎవరినైనా పిలుచుకోవచ్చు, తన మంచి ఎవరినైనా పిలుచుకోవచ్చు.
కర్ణాటకలో ఇదే మహిళలకి అకౌంట్లలో 2,000 రూపాయలు వేసే కార్యక్రమము అప్పుడు పోయింది కదా అందరూ. ఎవరినైనా పిలుచుకోవచ్చు, అర్థమైందా? ప్రభుత్వ కార్యక్రమం అయితే ప్రియాంక గాంధీ నిలవద్దని ఎక్కడ లేదు. అక్కడ చెప్పు కవిత, ఎక్కడుందో మరి. అది తప్పు అయితే కేసేయి, మళ్ళా అది చట్ట ప్రకారం తప్పు అయితే కేసేయి. నువ్వు విలువలే జగన్మోహన్ రెడ్డిని. నేను చెప్పదలుచుకున్న సారాంశం ఏంటంటే, బీఆర్ఎస్ వచ్చిన పాము. వాడు ఎంతవరకున్నా కేసీఆర్ ఇంటింటికి వచ్చి కాళ్ళు మొక్కినా, పొర్లు దండాలు పెట్టినా ఇప్పట్లో కేసీఆర్ రాడు. రాసి పెట్టుకోరు, వాళ్ళకు ఓటు పడే. నువ్వు ఎంత మంచి క్యాండిడేట్ నిలబెట్టు, ఎంత బలహీన క్యాండిడేట్ నిలబెట్టు. ఎక్కడో హైదరాబాద్ గ్రేటర్ పరిధిలోనే నలుగురిని ఆ లేబర్ వాళ్ళని కొనుక్కుంటుర్రు, అట్లా పడ్డాయి మొన్న. ఓకే, అక్కడ కూడా నువ్వు సరైన అభ్యర్థి నిలబెట్టి మనం కూడా అంత పైసలు వంచితే గ్రేటర్ పరిధిలో కూడా వాడు రాడు. లాస్ట్ టైము మన పార్టీలకు వెళ్ళి పోయటాన్ని ఆపలేదు. కొన్ని చోట్ల బలహీన అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారు. ఆ విధంగా మనకి గ్రేటర్ పరిధిలో కొంత నష్టం జరిగింది. అర్థమైందా? ఉప్పల్లో ఇప్పుడు ఆ టికెట్ ఆయనకి ఇస్తేవి మందముల పరమేశ్వర్ రెడ్డి, అప్పటి నుంచి మళ్ళీ ఆయన యాక్టివే లేడు. తర్వాత మిగతా ఇద్దరు పోతుంటే ఆపకపోతుంది. వాళ్ళిద్దరిని ఆపుంటే అట్లీస్ట్ మనకి పడుతుండే, లేదంటే పైసలన్నా గట్టిగా మంచిది ఉండే కదా. సో అట్లా ఇప్పుడు మల్కాజ్గిరిలా వాడు పాలమల్లిగాడు, వాడు మస్తు పైసలు పంచాడు. లేబర్ వాళ్ళంతా అమ్ముడు పోయారు. ఖైరతాబాద్లో వాడు దానం నాగేందర్ మస్తు పైసలు పంచాడు. ఈ అంజన్ కుమార్ యాదవ్ అనేటోడు అన్ని ఆ టికెట్లు అమ్ముకున్నాడు, పదవులు అమ్ముకున్నాడు. వాడు గ్రేటర్ పరిధిలో మొత్తం కాంగ్రెస్ ని దొబ్బ పెట్టించాడు. లేకపోతే కాంగ్రెస్ ఈ పరిస్థితి ఉండేది కాదు. ఎందుకైంది పరిస్థితి? ఇలా గ్రేటర్ పరిధిలో అమ్ముడు పోతారు కాంగ్రెస్ నాయకులు. అది వచ్చిన దరిద్రం. అర్థమైందా? ఇప్పటికైనా సిగ్గుశరం తెచ్చుకొని గట్టోని అమ్ముడు పోనోని నిలబెట్టి ఆ యొక్క అవసరమైతే అంజన్ కుమార్ యాదవ్ తీసేసి వేరే బలమనోళ్ళని పెట్టి ఆ యొక్క నిజంగా కాంగ్రెస్ మీద ఉన్నోళ్ళు పెట్టి అవసరమైతే 4 పైసలు ఖర్చు పెట్టి అట్లా ఏమైనా ఒక ప్రణాళికబద్ధంగా చేస్తే గ్రేటర్ పరిధిలో కూడా వస్తాయి. అర్థమైందా? అట్లా మనం ఏం చేద్దాము, ఎట్లా చేద్దాము, మనం ఇచ్చిన గవర్నమెంట్ తరఫున మనం గవర్నమెంట్ ఏమేం చేస్తుంది అవి చెప్పడము, లేకపోతే పార్లమెంట్ ఎన్నికలకు ఏం చేద్దామో అట్లా చెప్పడము, నిజంగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ సోషల్ మీడియా వీరులని కానీ ఈ యొక్క కాంగ్రెస్ కార్యకర్తలని కానీ వాళ్ళని గుర్తించడము, ఇట్లాంటి వాటి మీద పెట్టాలి. కానీ ఓడో ఊరుకుంటే ఏమవుతుంది? పిచ్చి కుక్కలు ఊరుకున్నాయి, పిచ్చిలేసిన కుక్కలు ఊరుకున్నాయి అనుకుంటారు. పట్టించుకోరు ప్రజలు. బీఆర్ఎస్ పని అయిపోయింది. వాళ్ళకి రియాక్ట్ అవుతున్నాం అంటే లేని బీఆర్ఎస్ లేపే ప్రయత్నం చేస్తున్నాం అని అర్థం. గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ నేతలారా. రేవంత్ రెడ్డి గారు ఆయన చేయాల్సింది ఆయన ఏమేం పరిపాలన చేస్తుండో వాటి గురించి మాట్లాడడం కరెక్టేమో. ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉన్నాడు కాబట్టి ఆయన మాట్లాడితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి, సో ఆయన మాట్లాడేటప్పుడు అన్ని సామాజిక వర్గాలు చిన్నపిల్లలతో సహా చూస్తారు కాబట్టి ముఖ్యమంత్రి స్పీచ్. సో కొంచెం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడిన నడుస్తుంది. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉన్నప్పుడు ఆ ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా మాట్లాడితే ఆ గౌరవము కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ప్లస్ రెండోది మంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వ్యక్తిగతంగా వాళ్ళ అభిప్రాయాలు ఐడియాలజీ గురించి నేను మాట్లాడతలేను. కానీ